నమస్కారం. ఈ వీడియోలో లీప్ యాప్ నందు స్కూల్ లాగిన్‌లో మరియు ఇండివిడ్యువల్ లాగిన్‌లో అనగా టీచర్స్ లాగిన్‌లో పాఠశాలకు సంబంధించినటువంటి అందరి విద్యార్థుల యొక్క తల్లికి వందనం 2026 స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలి? మరియు దానికి సంబంధించినటువంటి రికార్డ్‌ను ఎలా మెయింటైన్ చేయాలి? ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉండేటటువంటి విద్యార్థులకు పేమెంట్ స్టేటస్ ఎలా పడుతుందో విపులంగా చర్చిద్దాం. మొదట డిపార్ట్మెంట్ లాగిన్‌లో స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అయినా సరే, టీచర్ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయినా సరే పాఠశాలకు సంబంధించినటువంటి మొత్తం విద్యార్థుల యొక్క స్టేటస్ కనబడుతుంది. ఇందులో నేను పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాను. పాఠశాల యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో స్టూడెంట్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత 4వ ఆప్షన్ అయినటువంటి యాక్షన్స్ కిందకి స్క్రోల్ చేస్తే అందులో లాస్ట్ టైల్ అయినటువంటి తల్లికి వందనం స్టూడెంట్స్ స్టేటస్ 2026 అనబడేటటువంటి టైల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇందులో క్లాస్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాసెస్ 1 నుంచి 6 తరగతులు అంటే మా పాఠశాల 1 నుంచి 5 తరగతులు, అదేవిధంగా 5 నుంచి 6 తరగతులకు వెళ్ళినటువంటి విద్యార్థుల యొక్క డేటా కూడా ఇందులో కనబడుతుంది. 1వ తరగతి సంబంధించినటువంటి క్లాస్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థుల యొక్క పేరు మరియు వారికి కేటాయించబడినటువంటి పెన్ నెంబర్ల సహాయంతో స్టేటస్ రిమార్క్స్ ఇక్కడ ఇవ్వబడుతుంది. ఎవరికైతే గ్రీనిష్ స్టైల్లో ఉండి ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటుందో వారందరికీ తల్లుల ఖాతాలో 13,000 జమ అవుతుంది. అదేవిధంగా పింక్ కలర్లో ఉండేటటువంటి విద్యార్థులకు రకరకాలైనటువంటి కారణాల వల్ల తల్లుల ఖాతా నందు అమౌంట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి డేటా త్వరలోనే అప్డేట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆ కారణాలు కూడా మనకు అప్డేట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కారణాల కోసం సచివాలయం స్టాఫ్ని మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్ని ఒకటి ప్రధాన ఉపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఆ రిజిస్టర్ నందు విద్యార్థి యొక్క పేరు, పెన్ నెంబరు, తల్లికి వందనం యొక్క స్టేటస్ ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్లా, తర్వాత 13,000 జమ అయిందా లేదా అనేటటువంటి ఫీడ్బ్యాక్ను తల్లిదండ్రుల నుంచి తీసుకున్న తర్వాత రిజిస్టర్ను మెయింటైన్ చేయవలసి ఉంటుంది. చివరన ఉన్నటువంటి 3 విద్యార్థుల గురించి డిస్కస్ చేయాలి. జి గంగోత్రి అనబడేటటువంటి అమ్మాయికి ఆధార్ ఇంతవరకు జనరేట్ కాలేని కారణంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఇచ్చి ఉన్నారు. ఎప్పుడైతే ఆధార్ జనరేట్ అయ్యి పెన్ నెంబర్ జనరేట్ అవుతుందో రికార్డ్ అండర్ వెరిఫికేషన్ సహాయంతో వారికి వారి యొక్క తల్లి యొక్క ఖాతాలో 13,000 జమ చేయడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి ముగ్గురు యొక్క పరిస్థితి కూడా అదే. ఈ నేహాంత్ కృష్ణ అనబడేటటువంటి విద్యార్థికి పెన్ నెంబర్ లేదు, అయినప్పటికీ స్టేటస్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంది. ఎప్పుడైతే విద్యార్థికి పెన్ నెంబర్ క్రియేట్ చేయబడి పాఠశాలలో చదువుతున్నాడని తెలిసిన తర్వాత విద్యార్థికి తల్లి యొక్క ఖాతాలో 13,000 వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇది హోల్డ్లో ఉంటుంది. 6వ తరగతి విషయానికి వస్తే 6వ తరగతికి సంబంధించినటువంటి ఒకే ఒక విద్యార్థి టి బేబీ శాలిని అనబడేటటువంటి అమ్మాయికి ఎలిజిబిలిటీ లిస్ట్లో చూపిస్తూ ఉంది. అదేవిధంగా 5వ తరగతిని క్లిక్ చేస్తే ఎలిజిబిలిటీ లిస్టు విత్ పెన్ నెంబర్స్తో సహా ఈ డేటా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఇద్దరు విద్యార్థులు నాట్ ఎలిజిబుల్ కలిగినటువంటి విద్యార్థుల్లో మొదటి విద్యార్థి రికార్డ్ అండర్ వెరిఫికేషన్ అనగా ఈ విద్యార్థి ఫేజ్ 2 కొరకు వేచి ఉన్నాడని అర్థం. అంటే ఫేజ్ 2లో 13,000 జమ అవుతాయని అర్థం. సచివాలయానికి వెళ్ళి వారి యొక్క డేటాను కరెక్షన్ చేసుకునేటటువంటి సదుపాయం ఉందని అర్థం. అదేవిధంగా సి మధులిక అనబడేటటువంటి విద్యార్థి ఇన్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది. అనగా వీరు తల్లికి వందనం ఈ సంవత్సరం 2026 నందు తల్లికి వందనానికి వీరు అనర్హులు. ఏ విద్యార్థికి అయితే తల్లికి వందనం ఇన్ ఎలిజిబుల్ డేటా ఉంటుందో రిమార్క్స్ తల్లిదండ్రులందరినీ పిలిపించి మెగా పేటిఎం నందు తగిన సూచనలు ఇచ్చి వారు సమర్పించాల్సినటువంటి పత్రాలను ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు డిజిటల్ అసిస్టెంట్ వారి సహాయంతో వారికి కూడా తల్లికి వందనం 2026 కొరకు ఎలిజిబిలిటీ లిస్ట్లో చేరే విధంగా ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.